గ్రూప్ 2లో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వారు అనేక మంది ఉద్యోగాలు పట్టుదలతో సాధించినటువంటి వారికే రావడం శుభదాయకం. తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి గ్రూప్ 1లోను గ్రూప్ 2లోను కూడా పేద వర్గాలకు సంబంధించినటువంటి వారికి వరుస ఉద్యోగాలు కూడా రావడం కూడా శుభదాయకం. వారి యొక్క పట్టుదలకు అందరూ కూడా హ్యాండ్సప్ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. పట్టుదలతో వరుస ఉద్యోగాలు గ్రూప్ 2లో మెరిసిన కల్పన, సుష్మిత, శివకృష్ణ పలువురు అభినందనల వెల్లువ. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని గ్రూప్ 2కు ఎంపికైనటువంటి కల్పన, సుష్మిత, శివకృష్ణ నిరూపించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే వరుస ఉద్యోగాలు కొడుతూ పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తురకగూడెం గ్రామానికి చెందినటువంటి కొమ్ము కల్పన ఈరోజు ప్రకటించినటువంటి గ్రూప్ 2 ఫలితాల్లో కోఆపరేటివ్ అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం సాధించింది. ఆమె ప్రస్తుతం ములుగు జిల్లా ఏటూరు నగరంలో సిడిపిఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె 2014లో తొలి ప్రయత్నంలోనే విఆర్ఓగా ఉద్యోగం సాధించినట్లు తెలిపారు. పేదలకు సేవ చేయాలన్నదే తన తపన అని తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అబ్లాపూర్ గ్రామానికి చెందినటువంటి బాయికాడి సుస్మిత గ్రూప్ 2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా పోస్టుకు ఎంపికయ్యారు. కొల్బాపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఆమె గ్రూప్ 2 పరీక్షలో చత్తాను చాటారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందినటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నటువంటి వస్తం శివకృష్ణ పట్టుదలతో చదివి గ్రూప్ 2, గ్రూప్ 3 రెండింటి కూడా అర్హత సాధించారు. ఈరోజు ప్రకటించిన గ్రూప్ 2లో అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉద్యోగం పొందారు. ఇది ఉద్యోగాలు చేస్తూనే చిన్న చిన్న ఉద్యోగాలు ముందు ఒక మెట్టు ఎక్కుతూ తమ యొక్క ప్రతిభను పెంచుకొని గ్రూప్ 2లో వారి యొక్క పట్టుబట్టి ఏదైనా ఉన్నత ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో వారు చేసినటువంటి కృషి. ఒకవైపు ఉద్యోగాలు చేస్తూనే వరుసగా ఉద్యోగాలు పొందినటువంటి పట్టుదల వారిని అది అందరికి కూడా ఆదర్శనీయం. అందరు కూడా ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని చిన్న చిన్న ఉద్యోగాలు నిరుద్యోగులు అందరూ కూడా పట్టుదల ఉండి సాధించాలనే లక్ష్యం ఉంటే సాధించవచ్చని వారు నిరూపించారు. వారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని రానున్నటువంటి ఉద్యోగాలు అందరూ కూడా పొందాలని బిల్ టీవీ కోరుకుంటుంది.